శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది సందర్భంగా బోధన్లోని శ్రీ నగరేశ్వర శ్రీ వాసవికన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉగాది వేడుకలు శ్రీ శ్రీధర్ ఆచారి వారిచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పెద్దలతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని అర్చక స్వాముల వారిచే ఉగాది పచ్చడి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధాంతి శ్రీ శ్రీధర్ ఆచారి మరియు ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ మహారాజ్, ఆలయ కమిటీ వారిచే సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘ పెద్దలు కొత్త రాజేశ్వర్ గుప్తా, గంజి వెంకటేశం గుప్తా, ప్రదీప్ గుప్తా, కంటాల రమేష్, పబ్బ మురళి, వాసర గంగాధర్, పార్షి శ్రీధర్ గుప్తా, మాసేటి రమేష్తో పాటు భక్తులు పాల్గొన్నారు. సిద్ధాంతి పంచాంగ శ్రవణంలో వర్షాలు సమృద్ధిగా పడతాయన్నారు. యమునా నదికున్న విశేషం ఏంటంటే చాలా గొప్పది. ఒక విషయం చెప్తారు. చెప్పండి. శ్రీకృష్ణుడు రావణుడు ఎక్కడ నన్ను వేసింది పొంగుతున్న యమున ఎంత పొంగుతున్నాడు, యమున పొంగుతుంది, వర్షం పడుతుంది పైనుంచి కింద పొంగు చేసిన పాపాలన్నీ పటాపంతాయి. మళ్ళా కృష్ణ పాపాలు ఒక మాసం అధికం వచ్చింది. మే 10 అధిక మాసం ఉంది. కనుక అధిక మాసం నుంచి వాయినాలను తీసుకోవచ్చు. महादेवाय दिवे तन्नो दुर्गा प्रचोदयात् काक्षायनः कन्याकुमारी दिवे तन्नो दुर्गा प्रचोदयात् एकदत्तायनः वक्रतुण्डाय दिवे तन्नो प्रचोदयात्। आस्ते आस्ते శ్రీ పరాభవ సంవత్సరమున సువృష్టి అపర ధాన్యం లభిస్తాయి, చక్కగా ఫలిస్తుంటాయి, ప్రజలకు ఆకలి బాధలు కలుగుతాయి, రాజులకు పరస్పరం కలహాలు పరాభవం కలుగుతుంటాయి. చూస్తున్నాం కదా, రోజు యుద్ధం అవుతుంది, ఎన్నో రకాల ఇబ్బందులు అవుతున్నాయి. అమెరికా నుంచి ఫ్లైట్లు రావట్లేదు, మధ్య యుఎస్ నుంచి రావాలి, అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ కలహాలు ప్రారంభమైనవి. పరాభవం స్టార్ట్ కాకముందే మనకు యుద్ధ వాతావరణం సంభవిస్తూ ఉంది. కనుక రాజులకు పరస్పర కలహములు పరాభవం కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరంలో కాలనామక మేఘం ద్వారా అనుకోని వర్షాలు పడుతూ ఉంటాయి, మహావర్షం కురుస్తుంటాయి. మధ్య దేశంలో జల ప్రళయం కలిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరము గురువు చైత్రశుద్ధ పాఠ్యం గురువారము 19 మార్చి 2020 నుంచి అధిక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి 31/5/2020 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత జ్యేష్ఠ బహుళ పాఠ్యమి 1 జూన్ నుంచి 30/10 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత 31 అక్టోబర్ నుంచి 23 జనవరి వరకు మళ్ళీ సింహ రాశి సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా గురువు ఒకే సంవత్సరం 3 సార్లు మారుతున్నాడు. కనుక అందరికీ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు కలిసి వస్తుంది. ఎవరికి పూర్తిగా మంచిగా ఉండదు, ఎవరికి పూర్తిగా చెడుగా ఉండదు. ఎందుకంటే గురువు ఇప్పుడు సపోజ్ ఒక రాశి ఉందనుకోండి, 12 నుంచి 1కి వస్తారు, 1 నుంచి 2కి వస్తారు. ఆ మూడిట్లో ఏదో ఒక 4 నెలలు మనకు సత్ఫలితాలు ఇచ్చే గురువుగా మనకు లభిస్తాడు. కనుక గురు త్రయ సంచారం, రాశి త్రయ సంచారం అంటాం. అంటే
ఒకే గురువు 3 సార్లు 3 రాశులు మారుతారు. దానివల్ల అందరికి కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎవరికి పూర్తిగా చెడు ఉండదు, ఎవరికి పూర్తిగా మంచిగా ఉండదు. దానికి అందరూ భయపడే అవసరం లేదు. అందరికీ మంచి రోజులే ఉన్నాయి. ఈ సంవత్సరము వైశాఖ ప్రజల సుభిక్షము, క్షేమము, ఆరోగ్యము, సుఖములు కలుగుతాయి రాజు గురువు అవడం వల్ల. మంత్రి కుజుడు. ఈ కుజుడు మంత్రి అయినందువలన పట్టణ గ్రామ వనాదులు అగ్నిచే దహించబడతాయి. స్వల్ప వృష్టి, రాజుల మధ్య యుద్ధ భయం కలుగుతూ ఉంటుంది కుజుడు మంత్రి అవడం వల్ల. రాజు గురువు కుజుడు మంచి లేదు. ఒక కుజుడు వేరే కుజుడు ఉంటే మనము ఈసారి యుద్ధంలోనే సంబంధించకపోయేవి కనుక కుజుడు మంత్రి యుద్ధ భయం కలుగుతుంది. సేనాధిపతి చంద్రుడు. చంద్రుడు సేనాధిపతి అయినందువలన అధిక వర్షములు, అధిక ధరలు సంభవిస్తాయి. ప్రజలు రోగములు లేని వారై సుఖవంతులు అవుతారు. శుక్రుడు సస్యాధిపతి. శుక్రుడు సస్యాధిపతి అయినందువలన మాగాణి, మెట్ట పంటలు సమృద్ధిగా పండుతాయి. పాండు పండుగ భూములు, తెల్ల ధాన్యములు బాగా పండుతాయి. తెల్ల ధాన్యములు అంటే పత్తి లాంటివి ఉంటాయి కదా, అవి పత్తి బాగా పండే అవకాశం ఉంటుంది. ధాన్యాధిపతి బుధుడు. బుధుడు ధాన్యాధిపతి అయినందువల్ల మధ్యమ వృష్టి, మధ్యమ పంటలు పండుతాయి. వాయు పీడిత మేఘం కలుగుతాయి. రాజులు భయభ్రాంతులు అవుతారు. అర్ఘ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు అర్ఘ్యాధిపతి వలన అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి. అన్ని వస్తువులకు ధరలు అధికమవుతాయి. చంద్రుడు మేఘాధిపతి. ఈ చంద్రుడు మేఘాధిపతి అయిన వలన దేశంలో అన్ని రకం ధాన్యాలు ఫలిస్తాయి. గోవులు సమృద్ధిగా పాలిస్తూ ఉంటాయి. రవి రసాధిపతి. రవి రసాధిపతి అయిన వలన నువ్వులు, బెల్లము, ఉప్పు, నూనె మొదలగు వస్తువు ధరలు తగ్గుతాయి. అదేవిధంగా నీరసాధిపతి గురువు. గురువు నీరసాధిపతి అయినందువలన రక్తములు, బంగారము, ధాన్యము, పత్తి, తోలు, పువ్వులు, శ్రీగంధము మొదలగు వస్తువులు సమృద్ధిగా ఉంటాయి. బ్రాహ్మణులు సుఖ సంతోషంగా ఉంటారు. చంద్రుడు సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘంలో ఉన్న మంచి వర్షములు, పాడి పంటలు పండే అవకాశం. అదేవిధంగా మనకు దివాచే మేష సంక్రాంతి అనర్ఘ కలహప్రద రాత్రో సస్యాబుద్ధిస్య క్షేమాలోకం సురక్షితం. ఈ సంవత్సరం చైత్ర బహుళ ద్వాదశి 14 ఏప్రిల్ 11 మేషరాశిలోకి రవి ప్రవేశిస్తున్నాడు. మాట చెప్తే గురువు అయిపోయింది. మన సమయం బాగాలేనప్పుడు కొంచెం తగ్గి ఉంటాం అనుకోండి, మనకు ఎలాంటి సమస్య ఉండదు, ఎవరితో ఇబ్బంది ఉండదు. కనుక ఎప్పుడైతే నారాయణుడు కానీ పరమాత్మ మనవైపు ఉంటే నవగ్రహాలు ఎవరిని ఏం చేయవాలి. కనుక భగవంతుడు ఆరాధన చేస్తూ ఉండండి. రోజు మీరు తినే అన్నం ఏదైతే పెడతారో, వంట చేస్తారో ఫస్ట్ భగవంతుడు చూపించండి, తర్వాత మీరు తీసుకోండి. అన్ని శుభ ఫలితాలు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఈ పరాభవ సంవత్సరంలో మీ అందరూ కూడా చక్కని ఫలితాలు, ఇల్లు లేనికి ఇల్లు కావాలి, పెళ్లి కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఆ భగవంతుని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమనీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాయేన